తెలుగు ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు లైక్ కొట్టినప్పుడు మీకు థమ్స్అప్ సింబల్ ఇస్తుంది, అది కూడా గమనించండి. మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, భూపతి అనే ఒక వ్యాపారవేత్త ఉంటాడు. అతనికి బిజినెస్లో లాస్ రావడం వల్ల ఇంటిని జప్తు చేసుకుంటారు, అలాగే మొత్తం అంతా సీల్ చేసేస్తారనమాట. అప్పుడు నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, నేను ఎలాగోలా మీకు డబ్బులు అరేంజ్ చేస్తాను అని అంటాడు. దానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు, సరే నీకు 10 రోజులు టైము, ఆ తర్వాత నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాము, నీ అన్నీ స్వాధీనం చేసుకుంటాము అని చెప్తారు. అప్పుడు ఆ భూపతికి ఇష్టం లేకపోయినా తన ఊర్లో తనకు ఒక పెద్ద బంగ్లా, అలాగే పొలాలు ఉండడంతో వాటిని అమ్మి అప్పు తీర్చాలి అనుకుంటాడు. అతనికి ఇష్టం లేకపోయినా ఇంకా మరో దిక్కు లేక తన సొంత ఊరికి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. అలా ఊరికి కారులో వచ్చి దిగిన తర్వాత ఆ భూపతి యొక్క కూతురు దాదాపు 25 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఆ బంగ్లాను చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి, మనకి ఇంత అందమైన బంగ్లా ఉందా, ఇంత మంచి భవనం ఉందా, ఇంత బాగా పురాతనంగా ఇంత అందమైన కట్టడం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, నన్ను ఎందుకు ఇక్కడికి ముందే తీసుకురాలేదు అని ఆశ్చర్యపోతుంది. బంగ్లాలోకి అడుగు పెట్టి, బా ఎంత ఆనందంగా ఉంది అని అంటుంది. ఎంతలా ఆనందపడుతుందంటే తనకు అప్పులు ఉన్నాయని, వాళ్ళు దివాలా తీశారని కూడా మర్చిపోయి ఈ బంగ్లాలో ఏదో ఉంది అనేంతగా సంబరపడిపోతుంది. లోపల చాలా అందమైన ఫౌంటైన్ మరియు మంచి కోర్ట్ యార్డు ఇవన్నీ చూసి చాలా ఆనందపడిపోతూనే ఉంటుంది. నాన్న, మనం ఎందుకని ఇక్కడే ఉండిపోకూడదు అని అంటుంది. దానికి వాళ్ళ నాన్న దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉంటాడు, మరోవైపు భయపడుతూ కూడా ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, నీకే వినపడుతుందా అని అంటుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆలోచన నుంచి బయటకు వస్తాడు. ఉండొచ్చు, మనం ఇక్కడే, ఏం పర్వాలేదు, ఇది మనదే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఇంత అందమైన బంగ్లాను వదిలి మనం ఎందుకు ఆ సిటీలో ఉంటున్నాం అని అడుగుతుంది. దానికి వాళ్ళ నాన్న, అప్పట్లో మనకి ఎక్కువ బిజినెస్ అంతా హైదరాబాద్లో ఉండేది, అందుకోసమే ఇంకా ఆ బిజినెస్ వ్యవహారాల్లో పడిపోయి ఇక్కడికి రావడం మర్చిపోయాను అని అంటాడు. పద లగేజ్ తెచ్చుకుందాం అని లగేజ్ తెచ్చుకున్నాక డోర్లు వాటంతటవే టాప్ అని పడతాయి. దానికి ఆ అమ్మాయి, పా ఇక్కడ గాలి ఏంటి ఇంత గట్టిగా వీస్తుంది అని అంటుంది. దానికి వాళ్ళ నాన్న భయపడుతూ ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా అలాగే ఉండిపోతాడు. అలా ఆ రోజు రాత్రి అవుతుంది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి ఒక సపరేట్ గదిలో పడుకుంటుంది. ఆ గదిలో ఎలాగంటే ఒక పురాతన బల్బ్ ఉంటుంది, అలాగే ఒక మంచం, అది కూడా ఎక్కువ కీచ్ కీచ్ అంట శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత బంగ్లా అంతా నిశ్శబ్దంగా తయారవుతుంది. ఎంత నిశ్శబ్దం అంటే గాలి శబ్దం కూడా వినపడేంతగా అంత నిశ్శబ్దంగా తయారవుతుంది. లక్ష్మి కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. అలా పడుకున్న లక్ష్మి చెవుల దగ్గర అని ఏదో తన యొక్క చెవుల దగ్గర మంత్రాలు చదువుతున్నట్లు అనిపించింది. అలా విన్న వెంటనే సడన్గా ఆమె లేచింది, గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు హలో, ఎవరు ఎవరు అని అంటుంది. ఎవరు పలకరు. మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ చెవుల దగ్గర అని మళ్ళీ శబ్దం వినిపిస్తుంది. ఈసారి మరింతగా భయపడుతుంది. మంచం నుంచి లేచి మంచం కింద చూస్తుంది. ఎదురుగా ఉన్న బాత్రూంలోకి వెళ్ళి చూస్తుంది, ఎవరూ ఉండరు. అలాగే కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూస్తుంది, అక్కడ ఎవ్వరూ ఉండరు. మొత్తం నిశ్శబ్దం, మొత్తం అంతా నల్లగా ఉంటుంది. ఏ స్ట్రీట్ లైట్స్ ఉండవు, చంద్రుడు లేడు, ఏమీ కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది. అలా కిటికీలో చూస్తూ ఉండగా లక్ష్మి చెవుల దగ్గర లక్ష్మి అని వినిపిస్తుంది.
వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. అంతే, భయపడి వణికిపోతుంది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క మంచం పైన పడుకుంటుంది. పడుకొని ఇది భ్రమనే, ఖచ్చితంగా ఇది భ్రమే అయి ఉంటుంది అనుకుంటూ పడుకుంటుంది. పడుకున్న వెంటనే మంచం కింద నుంచి ఈసారి శబ్దం వస్తుంది, లక్ష్మి లక్ష్మి అని. అది విన్న లక్ష్మి భయంతో రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఉండిపోతుంది. తెల్లవారేసరికి ఆమెకు నిద్ర లేక కళ్ళటి కింద నల్లగా ఉన్నాయి, శరీరం బాగా అలసిపోయినట్లుంది. అలా పొద్దున్నే లేచిన వెంటనే మంచం కింద చూస్తుంది, అంతా ఖాళీగా ఉంటుంది. అంతే, ఆమెకు ఏదో ఒక వింత వాసన, ఎప్పుడుదో పాత కాలం బురద, అలాగే పాత బట్టల యొక్క వాసన ఇదంతా వస్తూ ఉంది. అప్పుడు లక్ష్మి తన యొక్క చున్నీతో ముక్కు మూసుకొని కోర్ట్యార్డ్లోకి వస్తుంది. అక్కడ లక్ష్మి వాళ్ళ అమ్మ టీ తయారు చేస్తూ ఉంటుంది. ఆ బంగ్లా ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఆ టీ పొంగుతున్న శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఆ కోట ఉంది. అప్పుడు లక్ష్మి వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది, నీకు ఇక్కడ బాగా నిద్ర పట్టిందా అని అడుగుతుంది. దానికి లక్ష్మి వాళ్ళ అమ్మకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ, అమ్మ నిన్న రాత్రి నీకు ఏదైనా వింతగా ఇక్కడ అనిపించిందా? దానికి లక్ష్మి వాళ్ళ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పేది ఏంటి అని అంటే, దానికి లక్ష్మి, నీకు ఏదైనా వింత వింత శబ్దాలు, అలాగే చెవుల దగ్గర ఏదైనా మంత్రాలు చదివినట్లు ఇలా నీకేమి వినపడలేదా అని అడుగుతుంది. దానికి లక్ష్మి వాళ్ళ అమ్మ, లేదు నాకు అలా ఏమి వినపడలేదు, నేను చాలా బాగా నిద్రపోయాను అని అంటుంది. అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంది. దానికి వాళ్ళమ్మ, అవును నేను నిజమే చెప్తున్నా, ఇదిగో నీకు ఈ శబ్దం ఎలా అనిపించింది ఉంటుందంటే, ఇది పురాతన కాలంది కాబట్టి, నువ్వు ఇన్ని రోజులు సిటీలో పెరిగావు కాబట్టి నీకు ఈ స్థలం అలవాటు పడడానికి సమయం పడుతుంది అని చెబుతుంది. అని చెప్పాక తలుపులు చూస్తుంది, అలాగే చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. రాత్రి ఏమో భయంకరంగా ఉంది, ఇప్పుడేమో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. కానీ అప్పుడే లక్ష్మి పక్కనే చూసి ఆశ్చర్యపోతుంది. ఎవరో బురద తొక్కి వచ్చినట్లు పెద్ద పెద్ద ఒక భూతమడుగులు ఉన్నట్లు చూస్తుంది. అది చూసిన వెంటనే కొంచెం సేపు ఊపిరి ఆడదు, అంతలా భయం వేస్తుంది. వెంటనే లక్ష్మి వాళ్ళమ్మతో, అమ్మ అటు చూడని ఆ అడుగులు చూపిస్తుంది. అది చూసిన వెంటనే లక్ష్మి వాళ్ళమ్మ కూడా కొంచెంసేపు ఆశ్చర్యపోతుంది. వెంటనే అది ఏ కూలి వాళ్ళు ఏదో బుడద తొక్కి వచ్చింటారు, నువ్వేం భయపడుకు అని నీళ్లు పోసి కడిగేస్తుంది. అలా చేస్తూ ఉండగా ఆ లక్ష్మి వాళ్ళ నాన్న భూపతి వస్తాడు. ఇక్కడంతా సరిగ్గానే ఉంది కదా అని అంటాడు. కానీ అప్పటికే భూపతి చాలా టెన్షన్గా చాలా బాధలో ఉండడం వల్ల ఎందుకు చెప్పడం అని లక్ష్మి తన నాన్నతో, ఏం లేదు నాన్న అంతా బాగానే ఉంది అని చెప్తుంది. ఒక్క 2 రోజులు ఉండండి, మన పని అంతా పూర్తవుతుంది, మనం తిరిగి సిటీకి వెళ్ళిపోదాం అంటాడు. తిరిగి మళ్ళీ రాత్రి అవుతుంది. ఆ బంగ్లా పగలు ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉంటుందో, రాత్రి అయితే అంత భయంకరంగా అంత విధ్వంసకరంగా ఉంటుంది. మళ్ళీ లక్ష్మి వెళ్ళి తన రూమ్లో పడుకుంటుంది. పడుకుని కళ్ళు మూసుకొని ఉంటుంది. అలా మూసుకున్న వెంటనే మళ్ళీ తన చెవుల దగ్గర అల్ బిస్వా బిస్వలాల్ హంకతే అనే శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. భయపడుతూ మళ్ళీ ఇంకో సైడ్ తిరిగి పడుకుంటుంది. అప్పుడు ఈసారి మంచం కదిలిన శబ్దం, అంటూ మంచం ఎవరో కదిలించినట్లు అనిపించింది. అంతే, లక్ష్మి అలా భయంతో చిన్నగా కళ్ళు తెరుస్తుంది. తెరిచిన వెంటనే కిటికీలో నుంచి ఎవరో వచ్చినట్లుగా అనిపిస్తుంది. లైట్ ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. అప్పుడే భయంగా అలా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆకారం ఉంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను చూడ్డానికి మనిషిలా లేడు. అతను ఎంత పొడుగున్నాడంటే దాదాపు
15 అడుగుల పైన ఉంటాడు. శరీరం అంతా నల్లగా అసలు అదృశ్య రూపంలో ఉంది. అది చూసిన వెంటనే లక్ష్మి కదలాలనుకుంటుంది, కానీ కదలలేదు. గట్టిగా అరవాలని ఉంటుంది, కానీ అరవలేకుండా అలాగే ఉండిపోతుంది. ఎవరో గొంతు నొక్కేసినట్టు, ఎవరో తనని కదలకుండా పట్టుకున్నట్లు మొత్తం శరీరం అంతా ఆమె కంట్రోల్లో లేకుండా పోతుంది. అప్పుడే ఆ ప్రేతాత్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు లక్ష్మికి ఒక బురద వాసన మరియు ఒళ్ళు కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా ఆ ప్రేతాత్మ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నేను ఎప్పటి నుంచో నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా, నీకోసమే తిరిగి వచ్చా అని చెబుతుంది. అది విన్న లక్ష్మి భయపడి గట్టిగా అరుస్తుంది. అలా అరిచిన వెంటనే ఆ ప్రేతాత్మ మాయమైపోతుంది. అంతే, ఆమె అరిచిన శబ్దమే తిరిగి మళ్ళీ తనకు వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ శబ్దం విని ఆమె యొక్క తల్లిదండ్రులు ఏమైంది ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి ఏమైంది లక్ష్మి అని అడుగుతారు. వెంటనే ఆ అమ్మాయి వణికిపోతూ ఏమి చెప్పాలో అర్థం కాక అలాగే వణికిపోతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత తేరుకొని, అమ్మా నాన్న, ఇక్కడ ఎవరో ఉన్నారు, తను చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాడు అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆలోచిస్తూ, నువ్వు కూడా అతన్ని చూసావా, నీకు కూడా అతను కనిపించాడా అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ఎవరు నాన్న అతను, ఎవరు అని అడుగుతుంది. అప్పుడు భూపతి కొంచెంసేపు కళ్ళు మూసుకొని, అతను మళ్ళీ వచ్చాడా, మళ్ళీ కథ మొదటికి వచ్చింది అని అంటాడు. అందుకే నాకు ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు, అందుకే ఎప్పుడూ రాలేదు, కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది అని అంటాడు. దానికి లక్ష్మి, నాన్న ఇలా కొంచెం కొంచెం కాదు, చెప్పేది పూర్తిగా స్పష్టంగా చెప్పు అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అతను ఇంకా ఇంటిని వదిలేటట్టు లేడు, మన ఫ్యామిలీని వదిలిపెట్టేటట్టు లేడు, ఈ ఇంటిని అసలు వదిలేటట్టు లేడు అని అంటాడు. అలా అన్న వెంటనే లక్ష్మి, ఎవరు నాన్న చెప్పు అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా చెప్తాడు, ఇది చాలా ఏళ్ళుగా నా మనసులోనే ఉండిపోయింది, నేను ఎప్పటికీ ఎవరికి చెప్పలేదు. నాకు ఒక చెల్లి ఉండేది, ఆ అమ్మాయి పేరు ఉష. తను చాలా అందంగా ఉండేది, అందరితో కలుపుగోలుగా, తనకు వీలైనంతగా అందరికీ సహాయం చేసేది, చాలా గొప్పగా ఉండేది. అప్పట్లో నేను, అమ్మ, నాన్న, చెల్లెలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా కొన్ని రోజులు అయ్యాక ఉషకు 18 సంవత్సరాలు వచ్చాక ఆమెకు పెళ్లి సంబంధం చూసాము. ఆ పెళ్లి సంబంధం చూసిన తర్వాత నిశ్చితార్థం రోజు నుంచి తను చాలా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఏదో వింత వింత భాషలో మాట్లాడడం, ఊరికే నవ్వడం, ఎవరిని గౌరవించకపోవడం ఇలా చేసేది. ముందుగా ఉండేదానికి మొత్తం విరుద్ధంగా చేసేది. ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుందో అని ఒక స్వామీజీని ఇంటికి పిలిచి చూపించారు. అప్పుడు అతను చెప్తాడు, ఈమె మీద ఎవరో మనసు పడి ఈమె పైన చేతబడి చేశారు అని అంటాడు. ఎవరు చేశారు అని భూపతి వాళ్ళ నాన్న స్వామీజీని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ వెంటనే, రహీం అనే అతను మీ అమ్మాయి పైన మోజుపడి అతను మనసుపడి ఈ చేతబడి చేయించాడు అని చెప్తారు. అది తెలిసిన వెంటనే భూపతి వాళ్ళ నాన్న రహీం గురించి ఎంక్వైరీ చేశాడు. అతను ఎప్పుడు మద్యపానంలో మునిగిపోయి ఉంటాడు, ఎప్పుడు జూదమాడుతూ ఉంటాడు అని తెలుస్తుంది. అలా ఒకరోజు రహీంను తన ఇంటికి పిలిచాడు. అలా పిలిచిన రోజు భారీగా వర్షం పడుతూ ఉంది. అప్పుడు రహీంను ఇంట్లోకి పిలిచి వెంటనే భూపతి వాళ్ళ నాన్న రహీంను చంపేసి వాళ్ళ ఇంట్లోనే సమాధి చేస్తాడు. అలా చేసిన తర్వాత రహీం ఒక ప్రేతాత్మగా మారి ఉషని చంపేస్తాడు. అది చూసి తెలుసుకున్న మా అమ్మ నాన్న నేను ఈ ఇంటిని వదిలేసి దూరంగా సిటీలో వ్యాపారం చేసుకుంటూ బతికాము. కానీ మళ్ళీ ఇన్ని రోజులకు ఆ వ్యాపారం పడిపోవడం వల్ల
మళ్ళీ తిరిగి ఊరికి రావాల్సి వచ్చింది అని చెప్తాడు. అలా చెప్పడం కంప్లీట్ అవ్వగానే పైనుంచి అడుగుల శబ్దం. అప్పుడు లక్ష్మి, విన్నావా నాన్న ఆ శబ్దం అని అంటుంది. భూపతి, సామాన్లు సర్దండి, మనం అర్జెంటుగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడు బంగ్లాలో వాతావరణం అంతా గాలి వేగంగా వీస్తూ ఉంటుంది. తలుపులన్నీ కొట్టుకుంటూనే ఉంటాయి. అప్పుడు లక్ష్మి, వాడిక్కడే ఉన్నాడు, కిందనే ఉన్నాడు అంటాడు. దానికి వాళ్ళ నాన్న, ఇప్పుడు ఈ ఇల్లు వాని నివాసం, మనమే ఇక్కడికి అతిథులమయ్యాం అని అంటాడు. అంతే, ఆ రూమ్లో ఉన్న బల్బు టాక్ అని పేలిపోతుంది. వెంటనే భారీ అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా ఇంట్లో నుంచి పారిపోవాలని పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన వెంటనే డోర్ తెరుచుకుంటుంది. అప్పుడే వారు వెనక ప్రేతాత్మ టక్ టక్ అని నడుచుకుంటూ వస్తున్న శబ్దం. వెళ్ళిపోతున్నారా అని అంటాడు. అలా వారు కారులోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తారు. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. చివరికి ఎలాగోలా స్టార్ట్ అవుతుంది. అయిన వెంటనే రోడ్లోకి వెళ్తారు. రోడ్లోకి వెళ్ళిన వెంటనే, అమ్మయ్య, మనం తప్పించుకున్నాం, ఎలాగోలా బయటపడ్డాం అని లక్ష్మి వాళ్ళ నాన్నతో అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అవునమ్మా, మనం బతికిపోయాం అంటారు. అప్పుడే కారు పైన ప్రేతాత్మ వచ్చి వాళ్ళ ముగ్గురిని చంపేస్తుంది. సో ఇది మన స్టోరీ గాయ్స్. ఇది నిజంగానే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.